హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మార్చగలిగితే వాటంతటవే కుప్పకూలిపోతాయి. మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు. నమ్మకం వదులుకోవద్దు. జ్ఞానంతో కూడిన భక్తి నిజమైన శరణాగతి. జ్ఞానం ఎలా లభిస్తుంది? తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయరు. అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. మనసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆలోచనలను నశింప చేయగా చేయగా మనసు ఏకాగ్రమై దృఢపడుతుంది. స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనమే మిన్న. కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.